ఆజ్ఞాచక్రం నుంచి మరల సహస్రారానికి చేరడం అనేది యోగిక్ ట్రెడిషన్లో అన్నిటికంటే కష్టతరమైనదని చెప్తారు. అప్పటి వరకు దారి సులువుగా ఉంటుంది, అక్కడ నుంచి దారి ఒక నిర్దిష్టంగా ఉండదు. కాబట్టి ఆ కాత్యాయని నుండి తరువాతి అవతారం కాళరాత్రి. ఎందుకంటే కాళరాత్రి అని ఎందుకు చెప్తారంటే భీకరమైనటువంటి నలుపు, ఎక్కడ ఏమీ కనపడినటువంటి అంధకారమైనటువంటి స్థితి అన్నమాట. ఆ స్థితిలో అమ్మవారిని కాళరాత్రిగా చెప్తారు. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రార చక్రానికి వెళ్ళే పయనమయ్యే స్థితిని కాళరాత్రి అవతారంగా అమ్మవారిని చూపిస్తారు. కానీ ఆమె భీకరంగా ఉన్నప్పటికీ భక్తులకి అమోఘమైనటువంటి శక్తులని ప్రసాదించే తల్లిగా కూడా చెప్తారు. ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళని శిక్షిస్తుంది, ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో వాళ్ళని సదా కాపాడుతుందని ఆ కాళరాత్రిని గురించి చెప్తారు.